ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోలు హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే సరిపోదు, దానికి మించిన స్పీడ్ తో ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకోవాలి. షార్ట్ గ్యాప్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. అప్పుడే ఫ్యాన్స్ లో జోష్ పెరుగుతుంది. ఇప్పుడు ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు షారుఖ్. ఒకేసారి 3 క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గతేడాది బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ని అకౌంట్లో వేసుకున్నాడు. 2023 బిగినింగ్ లో వచ్చిన పఠాన్ 1000 కోట్లు వసూలు చేస్తే ఆ తర్వాత వచ్చిన జవాన్ 1100 కోట్లు రాబట్టింది. ఇక డిసెంబర్ లో వచ్చిన ఢంకీ వరల్డ్ వైడ్ గా 450 కోట్లు వసూలు చేయడంతో లాస్ట్ ఇయర్ కింగ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకున్నాడు. అయితే గతేడాది భారీ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. ఎలాంటి హింట్ కూడా అందించడం లేదు. 2024లో ఒకేసారి 3 ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసేందుకు షారుఖ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ 3 డిఫరెంట్ జానర్స్ లో ఉండబోతున్నాయట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఒకటి యాక్షన్ ప్రాజెక్ట్ కాగా మరొకటి ఫీల్ గుడ్ మూవీ అని తెలుస్తోంది. ఈ నెలాఖరికి ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి 2024లో షారుఖ్ మ్యాజిక్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి. స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు రూట్ మార్చారు. చేతిలో ఉన్న సినిమా పెండింగ్ లో పడితే కొత్త ప్రాజెక్ట్ ని సైలెంట్ గా స్టార్ట్ చేసేస్తున్నారు. ప్రెజెంట్ ఇదే పనిలో బిజీగా ఉన్నాడు క్రిష్. డిఫరెంట్ కథతో భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. పవన్ తో హరిహర వీరమల్లు మూవీని స్టార్ట్ చేశాడు డైరెక్టర్ క్రిష్. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. పవన్ కొత్త డేట్స్ ఇచ్చే వరకు నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. అందుకే ఈ గ్యాప్ లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు క్రిష్. అనుష్క లీడ్ రోల్లో ఒక పవర్ఫుల్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఒక ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనేది ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్. మహిళా లోకం మొత్తం ఆలోచింపచేసేలా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అనుష్కకి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అరుంధతి, రుద్రమాదేవి, భాగమతి లాంటి సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసింది. స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది. కానీ సైజ్ 0 ఇచ్చిన షాక్ తో తన కెరీర్ మొత్తం డౌన్ అయింది. బరువు తగ్గించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. మరి మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి తర్వాత అనుష్క చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, క్రిష్ కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి.